నీ కోరిక తీరాలంటే లైట్ వెయిట్ సబ్స్క్రైబ్ లైక్ మరియు కామెంట్ చేయండి. నా శకండితో నీ కోరిక తీరుతుంది. నేను క్రియేట్ చేశాను. కాకపోతే మనం పిఎల్పిని ఎలా యాడ్ చేసుకోవాలి, పిఎల్పిని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ప్రతి ఫాంట్, ఎంబాస్ అండ్ టెక్స్ట్ కూడా క్లియర్గా ఎలాగ వర్క్ అవుతుందో కూడా, ఎలా ఏం చేస్తే వర్క్ అవుతుందో కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మనం ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా కిందకి, ఆ డాట్స్ మనం క్లిక్ చేస్తే ఓపెన్ పిఎల్పి ఫైల్ అని ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను, కాకపోతే మళ్ళీ యాడ్ చేస్తాను. పిఎల్పి అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయండి. మోహన్ పోస్ట్ని చేస్తాను. ఇక్కడ ఓన్లీ ఓపెన్ అని ఉంది కదా, అంటే అలాగే ఇక్కడ చూడండి, ఈ లిస్ట్లో యాడ్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ లేయర్స్ మన రండి. మీ లోగో దగ్గర లోగోని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే ఉన్నాయో వాటిని లాక్ చేసి ఉంటే అన్లాక్ చేయండి. ఇప్పుడు మీ నేమ్ దగ్గర మీ నేమ్ని ఇలా డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ చివరి వన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అను ఫాంట్స్ కూడా వాడాను. ఇవన్నీ అను ఫాంట్స్ కోడింగ్, అది కూడా డిఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. మీరు వాడేదానికి నేను వాడేదానికి డిఫరెన్సెస్. ఇదిగోండి పిక్సెల్ ల్యాబ్, అదే పిఎల్పిని నేను ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తాను. చూడండి, తేడా కానీ చూసారా, రంజన్ అనేది వేరేగా అయిపోయింది, కట్ అయిపోయింది. ఇలా అవ్వకూడదు. అంటే మనం ఆండ్రాయిడ్ 15లో గట్ట వాడతాను. ఇప్పుడు నేను అలాగ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ వి ఫోన్ ఓఎస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. అది ఎక్కడ ఉంటుందంటే వి ఫోన్ ఓఎస్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. పిక్సెల్ ల్యాబ్ 100% కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే ఈ వర్చువల్ ఓఎస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవ్వండి, వి ఫోన్ ఓఎస్. ఓకే, పిక్సెల్ ల్యాబ్ 100% ప్యూర్ ఒరిజినల్గా పనిచేస్తుంది. ఓకే, ఇది ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియోలు చేశాను నేను, ఒకసారి చూడండి. మనకి ఎంబాస్ అప్లై చేసినా సరే ఏం అవ్వదన్నమాట. మీకు చూపిస్తాను. నేను ఎంబాస్ ఆల్రెడీగా అప్లై చేసి ఉన్నాను, ఏం అవ్వలేదు. 3D ఎఫెక్ట్ యాడ్ చేసినా సరే ఎటువంటి ఇది అవ్వదు అనమాట. చూడండి, ఎక్కడ మనకి స్క్రాచెస్ రావు, అది కట్ అయినట్టు రాదు, ప్యూర్ ఒరిజినల్గా పనిచేస్తుంది. ఓకే, ఈ యాప్ని మీరు వాడండి. పిఎల్పి ఫైల్స్ని ఇలా ఇంపోర్ట్ చేశారు కదా, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఓపెన్ పిఎల్పి ఫైల్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ అవ్వండి. షేర్ అనే ఆప్షన్ ఇస్తే ఇక్కడ చూడండి పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది. ఓం నమః శివాయ, నా ప్రార్థనలు వినండి కదా, డేట్ కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం షేర్ చేసి ఇవ్వచ్చు. మీకు ఈ పిఎల్పి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి సింగిల్ పాస్వర్డ్ ఉంటుంది. సింగిల్ పాస్వర్డ్ అని వచ్చి 6900 వస్తుంది. నా భక్తుడా, నీ కోరిక తీరాలంటే లైట్ వెయిట్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అవును ప్రభు, అలాగే చేస్తాను. పాస్వర్డ్ పెడితేనే check out this amazing black shirt. The design is bold and stylish. It feels incredibly comfortable. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలా బాగా ఓం నమః శివాయ, నా భక్తుడు అతుగా మీకు లైక్ మరియు సబ్స్క్రైబ్ ఉంది. అవును ప్రభు, లైక్ చందా పొందండి మరియు కామెంట్ చేయండి. మీరు ఓం నమః శివాయ, శివ దర్శనము, నా భక్త నీ కోరిక తీర్చుతాను. నాతో రా, జయ శంకర. పిఎల్పి ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. అలాగే మనం తెలుగు ఫాంట్ స్టూడియోని కూడా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఓం నమః శివాయ, నా భక్తుడా నీ కష్టాలు తీరిపోతాయి. నా ఆశీర్వాదం నీకుంది. ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ ఇష్టం. లైక్ చేయకపోయినా సరే హైప్ బటన్ అయినా క్లిక్ చేయండి. ఓం నమః శివాయ, నా ప్రార్థనలు వినండి. అసలు నీ దినమున మెలకువ. జై భారత్.